పారిశ్రామికవేత్తలు తమ కలలను సాకారం చేసుకునే దిశగా అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి యువకుడు కనీసం ఒక పరిశ్రమను స్థాపించి స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం నేషనల్ ఎస్సీ/ఎస్టీ హబ్ అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, భారత ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నేషనల్ ఎస్సీ/ఎస్టీ హబ్ ద్వారా తొలిసారిగా రాజమహేంద్రవరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని అన్నారు. పరిశ్రమ స్థాపన ద్వారా ప్రగతి మార్గంలో నిలిచిన పారిశ్రామికవేత్తల అనుభవాలు యువ పారిశ్రామికవేత్తలకు సూచికగా నిలిచే అవకాశం ఉందన్నారు. పారిశ్రామికవేత్తలకు చెందిన సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల ద్వారా అందుబాటులో ఉన్న సబ్సిడీలు, మార్కెట్ అవకాశాలు, శిక్షణ మరియు రుణ సౌకర్యాల గురించి పూర్తిగా అవగాహన కలిగించాలని అన్నారు. టాటా ఇన్నోవేషన్ హబ్ తరహాలో ఎస్సీ/ఎస్టీ హబ్ కూడా ఆయా వర్గాల వారికి మార్గదర్శకత్వం చేయడంలో అందజేస్తున్న తోడ్పాటును అందించుకోవాలని తెలియజేశారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఉందని జిల్లా కలెక్టర్ కీర్తి స్పష్టం చేశారు. జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం చేయడానికి ముందుకు రావాలని, జిల్లా తరపున అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తానని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఏర్పాటు దిశగా మార్గదర్శకాలను అనుసరించి ఎస్సీ/ఎస్టీ మరియు మహిళా పారిశ్రామికవేత్తలు మరిన్ని యూనిట్లు స్థాపించే దిశగా ప్రోత్సాహం అందించే సిద్ధంగా ఉన్నామని, ముందుగా రావాలని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా స్థానిక వనరుల సమర్థత వినియోగం ద్వారా జిల్లా ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదమవుతుందని తెలిపారు. అధికారులు కూడా ఈ దిశగా సమన్వయంతో చర్యలు తీసుకుని పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం అందించాలని సూచనలు చేశారు. ఎస్సీ/ఎస్టీ హబ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, ప్రభుత్వ టెండర్లు వంటి రంగాల్లో పాల్గొనడానికి అవసరమైన సహకారం అందుబాటులో ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. ఎస్సీ/ఎస్టీ హబ్లో రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం 100 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని, ఈ అవకాశాన్ని ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ జోనల్ జనరల్ మేనేజర్ వి సురేష్ బాబు మాట్లాడుతూ, నేషనల్ ఎస్సీ/ఎస్టీ హబ్ ప్రధాన లక్ష్యం షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు చెందిన పారిశ్రామికవేత్తలకు శిక్షణ, ఆర్థిక సహాయం, మార్కెట్ యాక్సెస్ మరియు ప్రభుత్వ కొనుగోళ్లలో భాగస్వామ్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ హబ్ ద్వారా ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ టెండర్లలో పాల్గొనడమే కాకుండా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రత్యేక సబ్సిడీలు పొందగలరని చెప్పారు. మరింత సమాచారం కోసం నేషనల్ ఎస్సీ/ఎస్టీ హబ్, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్, టెక్నికల్ సర్వీస్ సెంటర్, కుషాయిగూడ, హైదరాబాద్ 500062, టోల్ ఫ్రీ నెంబర్లు 0402712561 271255718కు సంప్రదింపుల కోసం nshod@nsic.co.in.to ప్రత్యుత్తరాలు జరిపే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం www.scstHub.in వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. మన సమస్యలు ఎవరిని అడిగితే మన సమస్యకి పరిష్కారం వస్తుంది, లేదంటే ఒక గైడెన్స్ వస్తుంది. సమస్య కాకపోవచ్చు, ఈ ప్రాసెస్ లో గైడెన్స్ అనేది అవసరం కాబట్టి అది ఎలాగా అనేది లాట్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద మేజర్ గా ఉంటుంది. సో సురేష్ గారు చెప్పిన దాంట్లో కూడా ఐ వుడ్ లిసన్ టు లాట్ ఆఫ్ ప్యాషన్ ఇన్ దిస్ వర్డ్స్. సో మనం ఇప్పుడు ఇంత ఆపర్చునిటీ ఉన్నా, ఈవెన్ గవర్నమెంట్ టెండర్స్ లో కూడా ఇంత స్కోప్ ఉన్నా సరే మనకి తెలియట్లేదు, తెలిసిన యూజ్ చేసుకోలేకపోతున్నాం. లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సెషన్ లాస్ట్ 2 hours నుంచి ఉన్నారు, మళ్ళీ ఇందులోంచి స్కీమ్స్ తెలుస్తాయి, అన్ని చూస్తారు. వీ హ్యావ్ లంచ్ అండ్ గో, బట్ ఇట్ హ్యాస్ టు కన్వర్ట్ ఇంటూ బిజినెస్, ఇట్ హ్యాస్ టు కన్వర్ట్ ఇంటూ గుడ్ ఆపర్చునిటీస్ ఫర్ యూ అండ్ గుడ్ ఎక్స్పోజర్ ఫర్ యూ. మీరు అనుకున్నది చేయడానికి, ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మంచి
మంచి అవకాశాలు అవ్వాలి. సో అది ఐ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ, వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ ఫ్రమ్ అస్. మీరు ఇక్కడ అందరూ వచ్చారు, మీరు ఏదో ఒక బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరిలో అంటే హార్టికల్చర్ ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్నారు, ఇండస్ట్రీస్ ఆఫీసర్ ఉన్నారు, ఎల్డిఎం గారు ఇక్కడ ఉన్నారు, లోన్స్ కి సంబంధించి ఎనీవేస్ మొత్తం అక్రాస్ ఇండియా పారిటీఎం పిక్చర్ ఇవ్వడానికి పీపుల్ ఉన్నారు. సో మీ నుంచి మాకు తెలియాల్సింది ఏంటంటే ఎక్కడ ఎగ్జాక్ట్ గా యూఆర్ రిక్వైరింగ్ గైడెన్స్ ఆర్ క్లారిటీ ఆర్ సపోర్ట్, ఎక్కడ కావాలని మీరు కోరుకుంటున్నారు అండ్ దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు. అండ్ మీకు లాట్ ఆఫ్ ఐడియాస్ ఉంటుంటే మన జిల్లాలో లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉంది, లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి స్కోప్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, అదర్ సెక్టర్స్ ఉంది, సర్వీస్ సెక్టర్స్ లో ఉంది. సో ఇక్కడ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ కూడా ఉంది, మాక్సిమం 25 lakhs సబ్సిడీ కూడా మనకి 1 crore ఇన్వెస్ట్మెంట్ మీద వస్తుంది. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ స్కీమ్. ఐ డోంట్ నో హౌ మచ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. What is NSIC? Then why we do these programs in all the states? Because madam asking us how come we are confined to Rajahmundry part actually. Basically NSIC, we are a 7 decades old company. Under the Minister of MSME, we cater to only MSME fraternity only. మేము ఓన్లీ ఎంఎస్ఎంఈస్ డిపార్ట్మెంట్ మేము ఎంఎస్ఎం డిపార్ట్మెంట్ కాబట్టి మేము ఎంఎస్ఎంఈస్కి హెల్ప్ చేస్తాం. యాక్చువల్గా ఏమేమి హెల్ప్ చేస్తామంటే వీ అబౌట్ 4 కన్ఫైన్డ్ సెగ్మెంట్స్ వాట్ వీ డూ. ఒకటి మార్కెటింగ్, ఒకటి క్రెడిట్ అంటే లోన్స్ ఇస్తాము, ఒకటి ఇన్ఫర్మేషన్ చేసుకుంటాము, అండ్ ద ఫోర్త్ ఇస్ ద సపోర్టెడ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్. దిస్ ఇస్ ద మెయిన్ హబ్ ఆఫ్ ఎన్ఎస్ఐసి. సో అందులోంచి పుట్టిందే SCST hub. So our core area is when I say these 4 segments are there for NSIC. Since 2012 varaku we are all working in a very buyer ki seller ki sambandham lekunda pani chesam.